మాట్లాడండి మహేశ్వర్ రెడ్డి గారు సార్ ఒక నిమిషం. థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ ఒక నిమిషం ప్లీజ్ కూర్చోండి ఇక్కడ వాళ్ళ థ్యాంక్ యూ సార్. చాలా సేపటికి మా వైపు చూశారు సార్. చాలా సేపటి నుంచి మైక్ అడుగుతూ ఇస్తారే సార్. మీరు అటు ఇటు కాదు సార్, మా వైపు కూడా చూడండి సార్. సార్ మా దగ్గర కూడా మేము కూడా థర్డ్ లార్జెస్ట్ పార్టీ సార్. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తా సార్. అట్లా కాదు సార్, మాది వారు స్పెసిఫిక్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్. గౌరవ సభ్యులు సార్, ఇన్ వాట్ వే భారతీయ జనతా పార్టీ ఇస్ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ సార్? హౌ కెన్ హానరబుల్ మెంబర్ సే అబౌట్ దిస్ సార్? సార్ దిస్ ఈస్ ద హౌస్ సార్. ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సబబు కాదు సార్. ఇది చాలా అన్యాయం. ఎంఐఎం ఈ రకంగా అవమానపరిచే మాటలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు సార్. నిన్నటి వరకు వాళ్ళ చేతిలో స్టీరింగ్ ఉండే కారులో వాళ్ళ ప్రయాణం చేసిండు కాబట్టి 10 సంవత్సరాలు అనుభవించారు కాబట్టి ఆనందంగా ఉన్నారు. ఇంకా అక్కడ సంసారం కుదరలే కాబట్టి ఈరోజు వాళ్ళ మీద పడుతున్నారు సార్. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ లో మా పాత్ర లేదు. అనవసరంగా బాబ్రీ మస్జిద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్. అంతేకాకుండా సార్, మొన్న కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుతూ ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఎక్కడ కూడా మరి నిరుద్యోగ అభివృద్ధి పెట్టలేదన్నారు సార్. పేజీ నంబర్ 9లో నిరుద్యోగ అభివృద్ధి గురించి చాలా స్పెసిఫిక్ గా ఉన్నది సార్. కూనమనేని సాంబశివరావు గారు కూనమనేని సాంబశివరావు గారు అధ్యక్ష